5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను చాలా ఇబ్బంది పెట్టారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఏకంగా కార్యకర్తలను నాయకులనేమి ఆ పార్టీ అధినేత అయిన నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేద్దామనుకున్న వాళ్ళ కుట్రలను ఎట్టకేలకు మట్టి కల్పించారు. చంద్రబాబును అరెస్టు చేస్తే నారా లోకేష్ గారు ఆ పార్టీని ముందుండి నడపలేరు, తెలుగుదేశం పార్టీ యొక్క స్థానాన్ని జనసేన కైవసం చేద్దామని ఆలోచిస్తుంది. ఆ దెబ్బతో రెండు పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలుస్తాయని వైఎస్ఆర్సీపీ నాయకులు భావించారు. కానీ జనసేనని అధినేత పవన్ కళ్యాణ్ గారు తన స్వార్థం చూసుకోకుండా తన పార్టీ ప్రయోజనాల కంటే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని భావించి నేరుగా చంద్రబాబు నాయుడు గారిని కలిసి వెంటనే మీడియాతో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అలాగే బీజేపీ పార్టీలు కలిసి కూటమిగా బరిలోకి దిగుతాయి అని ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీలను ఒకే వేదికపై తీసుకురావడానికి జనసేనని పవన్ కళ్యాణ్ గారు పడ్డ ఇబ్బందులు అన్ని ఇన్ని కాదు. ఎట్టకేలకు అన్నట్టుగానే మోడీని, అమిత్ షాని, జేపీ నడ్డాని ఒప్పించి ఏపీ ఎన్నికల్లో కూటమిగా బరిలోకి దిగారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ ని పవన్ కళ్యాణ్ గారు మొదటి నుండి చెప్పినట్లే 1% కూడా ఏపీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ ను పక్కకు పోనివ్వలేదు. పవన్ కళ్యాణ్ చేసిన ఒకే ఒక పనికి గత ఎన్నికల్లో 150 పైగా సీట్లు గెలుచుకున్న వైఎస్ఆర్సీపీ ఈ ఎన్నికల్లో కేవలం 11 స్థానాలే గెలుచుకుంది. అయితే ఈ నెల 12వ తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక డిప్యూటీ సీఎం మరియు హోంమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ యొక్క ప్రమాణ స్వీకార వేడుకలకు ప్రధాని నరేంద్ర మోడీ గారితో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. అలాగే సినీ సెలబ్రిటీలు సైతం ఈ యొక్క ప్రమాణ స్వీకార వేడుకలకు హాజరు కాబోతున్నట్లు తెలుస్తుంది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సైతం ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆయనకు ఆహ్వానం పంపే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి. గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వానం ఇస్తారా లేదా? ఒకవేళ ఆహ్వానం ఇస్తే ఇప్పటికే ఓడిపోయిన బాధలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ప్రమాణ స్వీకార వేడుకలకు వస్తారా రారా తెలియాల్సి ఉంది.